అండి అందరికీ వెల్కమ్ టు చిట్టమ్మ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్రెస్టింగ్ అండ్ ఎమీ పాలకూర టమాటా ఎగ్ కర్రీ. మీరు చూస్తున్నారు చిట్టమ్మ ఛానల్లో. నేను అనుపమ. ఈరోజు రెసిపీ పాలకూర టమాటా ఎగ్ కర్రీ. పాలకూర టమాటా అంటే చాలామంది వండుకోరు, ఎందుకంటే పాలకూర టమాటా కాంబినేషన్లో స్టోన్స్ పడతాయి అది అని. కానీ ఇట్లా ట్రై చేయండి. పాలకూర నీట్గా వాష్ చేసుకుంటే దాంట్లో ఉన్న మట్టి అంతా పోయేటట్టు నీట్గా కడుక్కొని పాలకూర టమాటా కాంబినేషన్ చేసుకుంటే ఏమీ అవ్వదు. ఇది సూపర్ ఏమీ రెసిపీ, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. ముందుగా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాలకూర ఒక 4 కట్టలు చిన్నవి, నీట్గా ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకొని కాసేపు సాల్ట్ వాటర్లో పాలకూరని అట్లా పెట్టేసి కడిగి ఒక స్టెయినర్లో వేసేసుకొని పెట్టుకోవాలి. దానికి ఒక 1/2 కేజీ టమాటా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. పెద్దవైతే 2, చిన్నవి కాబట్టి నేను ఒక 4 తీసుకున్నాను. అండ్ ఎగ్స్. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్నీ బాయిల్ చేసుకొని ఉంచుకోండి రెడీగా. నేను ఆల్రెడీ బాయిల్ చేస్తున్నాను, మీకు అది షార్ట్లో రాలేదు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాము. మీకు ఇంకోటి కూడా చెప్తాను. కళాయిలో కంటే ఇట్లాంటి గిన్నెలో వండితే కర్రీ అది కొంచెం గ్రేవీ కర్రీ కాబట్టి ఇట్లాంటి గిన్నెల్లో వండితే ఆ కూర టెక్స్చర్ టేస్ట్ బాగుంటుంది. కళాయిలో వండినట్టు దీంట్లో వండినట్టు సేమ్ ఉండదు. దీంట్లో వండిన డిఫరెంట్ ఉంటుంది. మనం ఇదే కర్రీ కళాయిలో వండితే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. కొన్ని రెసిపీస్ ఇట్లా గిన్నెలు దాకల్లోనే వండాలి, కొన్ని రెసిపీస్ కళాయిలోనే వండాలి. గిన్నె హీట్ ఎక్కింది, ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఫస్ట్ ఆయిల్ హీట్ అవ్వగానే చూడండి, ఆవాలు, జీలకర్ర, చెక్క, లవంగ. ఈ రెసిపీకి మనం ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక లవంగ, కొంచెం చెక్క ఆయిల్లో ఫస్ట్ వేయాలి. ఎందుకంటే ఈ ఫ్లేవర్ మొత్తం ఆయిల్కి కర్రీకి స్ప్రెడ్ అవుతుంది. మనం ఇంకా సపరేట్గా ఇంకేం మసాలా వేయాల్సిన అవసరం లేదు. ఇట్లా వేయండి, బాగుంటుంది. అవి కొంచెం ఇదేం తర్వాత ఆవాలు, జీలకర్ర. ఆవాలు, జీలకర్ర ఫ్రై అయినాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇట్లా స్లిట్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఎక్కువగానే పడతాయి. ఎందుకంటే టమాటా కూర కదా, టమాటా కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కూర బాగుంటుంది. ఉల్లిపాయలు వేగుతున్నాయి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఈ కర్రీకి కొంచెం ఆయిల్ బాగా ఓవర్ హీట్ అయితేనే బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర మంచిగా చిటపట్లాడినప్పుడు ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది కర్రీకి. కొంచెం ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయినప్పుడు మనం ఆవాలు, జీలకర్ర వేస్తే అది కొంచెం ఇట్లా స్మెల్ చాలా బాగా వస్తుంది. ట్రై చేయండి అలాగా. ఇప్పుడు ఇట్లా వేగిపోయింది కదా, టమాటా వేసుకోండి. టమాటాలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్,
సాల్ట్ అంటే కూరకు సరిపోవాలి. అందుకు పాలకూరలో కొంచెం ఉప్పుదనం ఉంటుంది కాబట్టి టమాటాలకి సరిపోగా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని టమాటాలు మెత్తగా ఉంచుకోవాలి. ఇప్పుడు టమాటాలు ఇప్పుడు ఇట్లా టమాటా సాఫ్ట్ అయిపోయిన తర్వాత కొంచెం ఇట్లా స్మాష్ చేసుకొని ఎక్కడైనా కొంచెం గట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా అయిన తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసుకొని కడిగి పెట్టుకున్న పాలకూర దీంట్లో వేద్దాం. పాలకూర వేసిన తర్వాత జస్ట్ కొంచెం సాల్ట్ వేసి ఒకసారి తిప్పేసి పాలకూర ఒకసారి తిప్పేసిన తర్వాత మనం ఇట్లా మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు పాలకూరలో వాటర్ కొంచెం వచ్చిన తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాము. పాలకూర కూడా కొంచెం సాఫ్ట్ అయిపోయింది, వాటర్ వచ్చేసింది. దీంట్లో కొంచెం కారం, ఒక 2 స్పూన్స్ పడుతుంది. ఎందుకంటే పాలకూర టమాటాలు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది కర్రీలో. టమాటాలు వేసేసి పాలకూర ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం కారం వేసేసాం కదా, ఇప్పుడు ఇది కొంచెం మగ్గాలి. కారంలో ఇదంతా మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ పోసుకో. కర్రీని ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనం గ్యాస్ సిమ్ చేసుకొని మూత తీసేసి చాలు. ఇలాగా అంటే వాటర్ పోసుకోవచ్చు, కానీ వద్దనిపిస్తుంది. ఇట్లా చాలు అనిపిస్తుంది. పులుసులా కావాలంటే మనం ఇంకొంచెం ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకోవచ్చు ఎగ్స్ వేసేసి ఈ టైంలో. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేద్దాము. నేను 2 ఎగ్స్ వేస్తున్నాను. కొంచెం కట్ చేసి వేసుకోండి. కట్ చేసి ఎగ్స్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర చల్లి మూత పెట్టేసుకుంటే 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం, మంచిగా అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. టమాటా పాలకూర ఎగ్ కర్రీ రెడీ. సో ఇది మన టమాటా పాలకూర ఎగ్ కర్రీ. మీరు మీ వంటలో ఇదొకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. సో ఎమి టమాటా పాలకూర ఎగ్ రెసిపీ రెడీ. ప్లీజ్ చిట్టమ్మ వంటల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. టోటల్ ఈ కాంబినేషన్ బాగుంది. ఏంటి ఎగ్ సూపర్.